కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వెల్దుర్తి భారతీయ జనతా పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ చంది నర్సింహులు అన్నారు. వెల్దుర్తిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఉద్యోగాలు కల్పించకుండా యువతను ప్రభుత్వం మోసం చేసిందని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థి అయినటువంటి మంక కుమరయ్య, పట్టభద్రతల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని గెలిపించాల్సింది, భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. వెల్దుర్తి మండలం మొత్తంలో 334 ఓట్లు ఉన్నందున వాటిలో మొదటిగా భారీ మెజారిటీగా బీజేపీకి వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నిన్నటి నుంచి మొన్నటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా మరి ఇప్పటి వరకు నిరుద్యోగుల దగ్గరికి ఎందుకు రాలేరు? టీచర్ల సమస్యలు ఉన్నాయి, మరి టీచర్ల సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేదు? నిరుద్యోగులకు 3000 వృత్తి ఇస్తామని చెప్పి ఎలక్షన్ కంటే ముందు ఇచ్చినటువంటి హామీ ఏమైంది? ఈరోజు ఏదో సీల్డ్ కవర్లు తీసుకొని వచ్చి మేము అభ్యపెడతాం, మేము ఏదో చేస్తామని చెప్పి చేయడం సరైన విషయం కాదని చెప్పి నేను కాంగ్రెస్ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాను. నిన్న మొన్నటి వరకు నిరుద్యోగులకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్కూటీలు ఇప్పిస్తామని చెప్పారు, 3000 రూపాయల వృత్తి ఇస్తామని చెప్పారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏమీ లేవు. ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ఉద్యోగాలే తప్ప మీరు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏమీ లేవు. రైల్వే ఉద్యోగాలు ఇచ్చేటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమే, బ్యాంక్ సంబంధించినవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలే. మీరు చేసిన ఉద్యోగాలు అంటూ ప్రైవేట్ ఉద్యోగాలు అంటూ ఏది లేదు. ఎంఈఓలను నింపారా మీరు వచ్చి నుంచి? టీచర్స్కి ఎంఈఓలో ఇబ్బంది కొడుతూ ఉంది. ఎంఈఓలను ఎంతమంది నింపారు? స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఒక విడుదల చేయాలి, ఎంతమందిని ఇచ్చింది అనేది. ఇప్పటి వరకు ఎంఈఓలను ఇచ్చినందుకు దిక్కు లేదు మీకు. మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. జిల్లాలో ఎంఈఓలు కూడా ఖాళీగా ఉన్నారు. వాళ్ళన్నిటి కోసం కూడా బీజేపీ ఇంతకుముందు 2 సార్లు కొట్లాడింది. ఇక ముందు కూడా మీరు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించినట్టయితే మీ అందరికీ నమస్కరించి మొక్కుతూ ఉన్నాం. మీరు గెలిపించినట్టయితే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ 4 జిల్లాలలో మొట్టమొదట ప్రాధాన్యత ఓటేసి మీరు గెలిపించినట్టయితే మీ ఎంబడే ఉంటాం. మీకోసం ప్రతి దానికోసం కూడా మేము ధర్నాలకైనా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మెడలోంచి మీరు కోరుకున్నటువంటి డిమాండ్ల కోసం, ప్రతి దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం మెడలోంచి కూడా నెరవేర్చేందుకు మేము ముందు